దేవుని నామమున స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము నిన్ను బట్టి నేలను ప్రేమిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ప్రమాణం చేసిన దేశమున నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆరోగ్యము మెరుగుపడాలంటే నేల మీద కూర్చోవాలని, నేల మీద నిద్రపోవాలని, మట్టి నేల మీద కానీ గడ్డి మీద కానీ నడవాలని, ఒండ్రి మట్టి అంటే మెత్తగా ఉన్న మట్టిని ఒంటికి పూసుకోవాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. మట్టికి అంతటి శక్తి ఉన్నది. పరిశోధనలలో తేలిన ఫలితార్థం ఏమనగా మనిషి మట్టి కనెక్ట్ అవ్వడము తగ్గినప్పటి నుండి, అనగా నేల మీద నడవడం కానీ, గడ్డిలో నడవడం కానీ, నేల మీద కూర్చోవడం ఇవన్నీ కూడా తగ్గినప్పటి నుంచి జబ్బులు ఎక్కువైనాయట. ఇప్పటికైనా చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నిస్తే, కనీసం గడ్డిలోనన్నా నడవడానికి ప్రయత్నం చేస్తే చెప్పులు లేకుండా ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు ఎంతోమంది సలహాలు ఇస్తూ ఉన్నారు. నేల మంటితో నరుని నియమించినంత మాత్రము చేత నరునికి అనగా మానవునికి మట్టికి ఏమైనా సంబంధం ఉన్నదా? హవ్వ అపవాది చేత మోసపోయి తినవద్దన్న పండు తిని ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారం నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను అన్నాడు. తప్పు చేసింది హవ్వ, శిక్ష అనుభవిస్తున్నది, శపింపబడినది నేల. ఎంత దారుణం కదా! ఇప్పుడు కూడా మానవుడు విపరీతమైన పాపములు చేస్తున్నాడు. కానీ ఇప్పుడున్న భూమి అగ్ని చేత కాల్చబడుతుందని యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనములలో అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి అని. పశువులు కూడా మేత లేక అవి కూడా మొర్రపెడుతున్నాయంట. మనమే కాదు, అంత పరిస్థితి రాకముందే అనగా దుర్దినములు రాకముందే దేవునామ స్మరణం చేసుకొని భూమి కోసం, పశువుల కోసము, పంటల కోసము మనం ప్రార్థన చేయబద్ధులమే ఉన్నామని దేవుడు యోవేలు గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఆశీర్వదిస్తానని ద్వితీయోపదేశ కాండంలో మనకి ఎంతో చక్కటి ఆశీర్వదమైన వాక్యం ఇచ్చిన్నారు కదా. ఆ వాక్యమును పట్టుకుందాము. యోవేలు గ్రంథములో ఉన్న ఈ వాక్యమును తొలగించాలంటే ఆ వాక్యంతో మనం ప్రార్థన చేయడం గాక. మానవుడు ఎప్పుడు తప్పు చేసినా శిక్ష నేల మీదకి వస్తుంది. నేల మంటికి సంబంధించిన వచనములు కనబడితే అవి కేవలం మట్టికి సంబంధించినది కాదని, చదవకుండా విడిచిపెట్టవద్దని, నీకు నాకు మనకు సంబంధం ఉంటుందని అర్థం చేసుకోవాలని మనవి. నేల పంట విషయంలో మనకు సమృద్ధిగా మేలు చేయుదును అనేది కేవలం రైతులకు సంబంధించింది మాత్రమే కాదు, మనలను కూడా, ఈ భూమిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. సమృద్ధిగా అనగా ఆహార ధాన్యమునకు నీకు కొదువు లేకుండా తృప్తిగా సంతోషముగా తినగలుగుతావని అర్థము. మనము తప్పు లేకపోతే పాపము చేసిన భూమి పంట సమృద్ధిగా లేకున్నా శాపము భూమికి ప్రాప్తిస్తుందని అర్థం చేసుకోవాలి. భూమి మీదకి కృప వచ్చేలాగున మనము బ్రతకాలి అన్నది దేవుని కోరిక. అనగా పొలంల గురించి, సారవంతమైన భూమి గురించి, అరణ్యముల గురించి, సముద్రముల గురించి, పొలాల గురించి ప్రార్థన చేయాలన్నది భావం కదా. దేవుని ఆశీర్వాదం భూమి మీదకి వచ్చేలాగా మనము బ్రతకాలి. భూమి పంట సమృద్ధిగా పెరుగులాగా మనము జీవించాలి, ప్రయాసపడాలి. మన మూలముగా మనలను బట్టి భూమి మీదకి, మంటి మీదకి, ప్రాంతము మీదకి, పరిసరములలో శాపము రాకుండా జాగ్రత్త పడాలి. భూమి మీదకి, నేల మీదకి దేవుని ఆశీర్వాదం దిగి రావడానికి ఏదైనా కారణంగా బ్రతకాలి అన్నది. దేవుని ప్రేమించువారిగా, ఈ నేలను కూడా ప్రేమించువారిగా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. మనలను బట్టి నేలను ప్రేమిస్తున్నాను అన్న ఈ పదము చాలా విలువైనది. అయితే ఈ భూమికి, ఈ ప్రాంతములకు, మనము నివసిస్తున్న భూభాగమునకు అయినా, ఈ భూమి మీద పుట్టాము, పెరిగాము, ఆడుకున్నాము, ఈ భూమి పంట ధాన్యము తింటున్నాము, పండ్లు తింటున్నాము. కాబట్టి ప్రార్థన చేయడానికి చేసి ఆశీర్వదముగా మారాలి కదా. సర్వభూమికి మనము
ఒక్కరమే కాకపోయినా కనీసము నివసించుచున్న భూమిని, మనము నివసించుచున్న ప్రాంతంలోనైనా ఆ దేశంలోకైనా మనం దీవెనగా ఉండాలి కదా అన్నది దేవుని యొక్క పిలుపు, ఆయన ఇచ్చే ఆజ్ఞ. కావున దేవుడిచ్చే ఈ యొక్క ఆజ్ఞలతోటి, ఆయన ఇచ్చిన వాక్యములతోటి మనము బద్ధులమయ్యి మరి భూమి గురించి అన్నిటి గురించి కూడా ప్రార్థన చేసి దేవుడు ఆశీర్వదిస్తాడని, సమృద్ధి పంట అందరికీ మనకే కాకుండా పశువులకి కూడా మరి కావాలి కాబట్టి మేత అనేది వాటి గురించి కూడా మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాడని దేవుడు కోరుకుంటుండగా, మనలందరూ కూడా ఆ విధంగా దేవుడు తీర్చిదిద్దును గాక. ఆమె.